మరి మన నెక్స్ట్ సెగ్మెంట్ జస్ట్ ఎ మినిట్. రాజు గారు, సో ఇప్పుడు మేమందరం వెయిటింగ్, మీరు జస్ట్ ఎ మినిట్ లో ఏం చేస్తారా అని. రవ్వ లడ్డు చేస్తున్నాను, కొంచెం డిఫరెంట్ గా. ఏంటది? మొక్కజొన్న రవ్వ లడ్డు. గట్టిగా ఉంటుందా ఈ రవ్వ లడ్డు? ఏం లేదు, అంటే కొంచెం నేతిలో వేస్తాం కాబట్టి మనకు సేమ్ అలాగే ఉంటుంది, టేస్ట్ కొంచెం డిఫరెంట్ గా వస్తుంది. సో ఆ మొక్కజొన్న ఫ్లేవర్ లో ఉంటుందా ఇది? అవునండి. ఓ నైస్. సో అయితే ఒక రకంగా హెల్దీ రవ్వ లడ్డు అనమాట. ఎస్. ఓకే అండి, మరి మొక్కజొన్న రవ్వ లడ్డు కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దామా. మొక్కజొన్న రవ్వ లడ్డు తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: మొక్కజొన్న రవ్వ 1 కప్పు, పంచదార 1/2 కప్పు, యాలకుల పొడి 1/2 టీ స్పూన్, నెయ్యి 2 టేబుల్ స్పూన్లు, పాలు 1/4 కప్పు, జీడిపప్పు పొడి 1/4 కప్పు. ఓకే అండి, మరి కావాల్సిన పదార్థాలన్నీ చూసేసారు కదా. చక్కగా చాలా కొన్ని ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి. రవ్వ లడ్డులు మాత్రం ఎక్కువ వస్తాయి కదా రాజు గారు? ఎక్కువ. ఓకే, స్పూన్ ఇస్తారా? కొద్దిగా నెయ్యి వేసుకుని. ఓకే, మనకి మొక్కజొన్న రవ్వ దొరుకుతుందా రాజుగారు మార్కెట్ లో? దొరుకుతుందండి. ఓ, లేదంటే మనం ఆ గింజలు తెచ్చుకునైనా పొడి చేసేసుకోవచ్చేమో కదా? అక్కర్లేదు, దొరుకుతుంది మనకి మొక్కజొన్న రవ్వ దొరుకుతుంది. సో ఇక్కడ కూడా ఇది ఆన్ చేసి పెట్టుకుందాం. ఏం పెట్టాలి? సో దీంట్లో తర్వాత కొంచెం కరిగించిన నెయ్యి వేసుకుంటాం. ఓకే. సో దీంట్లో మొక్కజొన్న రవ్వ. ఓకే, అంటే ఈ రవ్వలో కూడా ఇట్లా సన్నది లావుది అని దొరుకుతుందా? ఉంటుంది, దీంట్లో కూడా ఉంటుంది. కొంచెం సన్నది తీసుకుంటే మనకు బాగా వస్తుంది. అదే, ఎందుకంటే మరీ లావుది అయితే కొంచెం ఎంతైనా మొక్కజొన్న రవ్వ బాగా గట్టిగా ఉంటుంది కాబట్టి కొంచెం సన్నదే తీసుకుంటే బాగుంటుంది. సో కొంచెం ఆ కమ్మటి వాసన వచ్చేంత వరకు కొంచెం వేయించుకోవాలండి. కొంచెం లైట్ గా వైటిష్ కలర్ వస్తుంది, కొంచెం లైట్ కలర్ వస్తుంది. కొద్దిగా చేంజ్ అవ్వాలా? ఎస్. సో చక్కగా ఈ రవ్వ అలా నేతిలో వేగుతూ ఉంటుందండి. ఈలోగా మనం ఫాస్ట్ గా ఒక చిట్కా చూసేద్దాం. ఇప్పుడు మీకోసం మరో చిట్కా. ద్రాక్ష పళ్ళకి రక్తాన్ని శుద్ధి చేసే గుణం ఉంది. ప్రతిరోజు ద్రాక్ష రసాన్ని కనుక తీసుకుంటూ ఉన్నట్లయితే రక్త శుద్ధి జరుగుతుంది. అలాగే రకరకాల ఇన్ఫెక్షన్స్ నుంచి కూడా దూరంగా ఉండొచ్చు. రవ్వ వేగిపోయిందండి. సో ఇప్పుడు ఏం చేద్దాం మనం? ఏం లేదు, చుట్టేసుకోవటమేనా? టకటకా చేసేసుకోవడమే. చేసేయండి రాజు గారు, ఫాస్ట్ గా. మనకు బోల్డ్ బలం వస్తుంది తింటే. ఈ లోపు ఇంకోటి చేయాలి కదా, నెయ్యి కరిగించుకోవాలి. కొంచెం ఎక్కువనే ఆ రవ్వలు వేసేస్తే ఏమవుతుంది రాజు గారు? అట్లా కాదా? లేదండి, సపరేట్ గా కలుపుకునేటప్పుడు రవ్వ లడ్డులో నెయ్యి అది సున్నుండలు ఇలా నెయ్యి పోసి చుడుతూ ఉంటారు, అలాగా ఇది కూడా? లేదు, మామూలుగా అంటే కొంచెం ఆ నెయ్యి అక్కడ కొంచెం మనకు హెల్ప్ చేస్తుంది రవ్వ లడ్డు చుట్టుకోవడానికి. ఓకే, సరిపోతుంది, కరిగింది, సరిపోతుంది. మళ్ళీ ఎక్కువ వేడైతే రవ్వ వేడి, నెయ్యి వేడి, చుట్టుకోవడం లేట్ అవుతుంది, తినటం లేట్ అవుతుంది. నా బాధ అది. సో దీంట్లోనే పంచదార. ఓకే, కొద్దిగా యాలకుల పొడి, దీంట్లో కరిగించిన నెయ్యి, ఇప్పుడు మనకి దీంట్లో బెల్లం తురుము వేసుకోవచ్చా రాజు గారు? వేసుకోవచ్చు. ఈ కాంబినేషన్ బానే ఉంటుందేమో కదా? బానే ఉంటుంది. బొంబాయి రవ్వకి అయితే మనకి బెల్లం అంత సూట్ అవుదేమో, కానీ ఈ మొక్కజొన్నకి బానే ఉంటుంది. బానే ఉంటుంది. సో దీంట్లోనే జీడిపప్పు పొడి. ఓకే, సో మనకి చక్కగా బెల్లం కూడా ఆప్షన్ ఉంది కాబట్టి పంచదార అంటే ఆ స్వీట్ అది అనుకునే వాళ్ళు హ్యాపీగా బెల్లంతో కూడా దీన్ని చుట్టుకోవచ్చు అంట. బెల్లం కూడా ఇలా సన్నగా తురిమేసుకుని మనం వేసుకుంటే ఆ వేడికి చుట్టుకునేటప్పుడు హ్యాపీగా మనకి ఉండొచ్చేస్తుంది. కొద్దిగా పాలు పోసుకుంటున్నాను. ఓకే, కలుపుతుంటేనే మంచి కమ్మటి వాసన వస్తుంది రాజు గారు. అలా కొంచెం బౌల్లో వేసుకుని ఉట్టిది కూడా తినేయొచ్చేమో, హ్యాపీగా. అండ్ ఇది కొంచెం వేడి మీద చుట్టుకోలేము కదా, మరి చల్లారితే అది పొడి పొడిలాడుతూ వస్తుంది. సో రాజుగారు, మనం ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ గానీ లేకపోతే పప్పులు గానీ ఇట్లా మిక్స్డ్ వాడుతుంటాం కదా? అవునండి. ఇప్పుడు మనం మిక్స్డ్ రవ్వతో లడ్డు చేసుకుంటే ఎలా ఉంటుంది? బానే ఉంటుందండి. జనరల్ గా ఏంటంటే మిక్స్డ్ వీటి మనకి ఆటా దొరుకుతుంది కదా, మల్టీగ్రెయిన్ ఆటా. అవునవును. సో మల్టీగ్రెయిన్ రవ్వ అది మనమే కలిపేసుకోవాలి. చూసారా, నాకు ఎంత ఇది తినకుండానే నాకు బ్రిలియంట్ ఐడియాస్ వస్తున్నాయి. తిన్న తర్వాత ఇంకెలా వస్తాయి అనేది నేను చెప్పలేను. సో కొద్దిగా గోధుమ రవ్వ,
కొద్దిగా మొక్కజొన్న రవ్వ, సజ్జ రవ్వ, జొన్న రవ్వ, హెల్దీ లడ్డూస్. సో చక్కగా కొద్దిగా నెయ్యి వేసుకుని కొంచెం పాలు వేసుకుంటే మనకి సరిపోయింది. ఉండొచ్చేస్తుంది. కాల్స్తే మనకు మిగతా అంటే ఆ దాంట్లో వేసుకున్నట్టు మనం ఇదివరకు చూపించాం కదా రవ్వ లడ్డులో డ్రై ఫ్రూట్స్ ముక్కలు కానీ, సో అలా ఏమైనా మనం యాడ్ చేసుకోవచ్చు అడిషనల్ గా. ఓకే ఓకే. జనరల్ గా అయితే ఇంట్లో ఇలా చుడుతూ ఉంటే ఒక్కొక్క లడ్డు మాయమైపోతూ ఉంటుంది. ఎందుకు అసలు ఆ ప్లేట్ నిండదు. అదే కదా, ఇక్కడేమో నాకు ఆ చాయిస్ లేదు, దూరంగా పెట్టుకున్నారు తీసుకెళ్ళి మీరు. సో నేను జాగ్రత్తలో ఉంటాను కదా. అదే ఏదేమైనా తర్వాత అన్ని నేనే తింటాను కదా. ఓకే, నో ప్రాబ్లం. చూసారా నా దగ్గరకు వచ్చేసింది. ఓకే, సో చక్కగా లడ్డూలు రెడీ అయిపోయాయి. సో మీరు కార్వింగ్ కోసం కూడా వెయిట్ చేస్తుంటారు కాబట్టి ఫాస్ట్ గా చేయించేస్తాను రాజు గారితో. సో రాజు గారు ఓకే చక్కగా లడ్డూలు ఇలా పక్కన పెడతాను, నేను కాసేపు వీటిని చూడను, ఇక్కడ పెట్టిచ్చేస్తాను, దీన్ని చూస్తూ ఉంటాను. సో ఏం చేస్తున్నారు ఈ రోజు? ప్లేట్ గార్నిష్ చేస్తున్నాను. కొంచెం అంటే డార్క్ కలర్ తీసుకున్నాను, లడ్డూలు మనకు కొంచెం లైట్ కలర్ ఉన్నాయి. అవును. సో ఆ బార్డర్స్ కొంచెం డెకరేట్ చేస్తాను. క్యారెట్ అలాగే జుచినీ అని కీరా. ఓకే, సో జుచినీ అండ్ క్యారెట్. సో ఇది స్లాండ్ గా కట్ చేస్తున్నాను. ఓకే, డైమండ్ షేప్ లో తీసుకుంటున్నాం. కొంచెం ఇలా టర్న్ చేసేసుకుని ఇక్కడ నుంచి కట్ చేస్తే మనకు ఓకే. సో ఇలా డైమండ్ షేప్ లో వచ్చేస్తుంది. సో దీనికి జిగ్జాగ్ కట్స్ ఇస్తున్నాను. ఓకే, సో 4 వైపులా ఇచ్చేస్తే మనకు స్లైసెస్ కట్ చేసినప్పుడు అన్ని వైపులా డిజైన్ అనేది వస్తుంది మనకు. ఓకే, సో వీటిని మనం స్లైసెస్ లా కట్ చేసేసుకున్నాం. జుచినీ మనం జస్ట్ స్లైసెస్ చేస్తాం. స్లైసెస్ అండి. ప్లేట్ ఇస్తారా? యాక్చువల్గా అలా ఉట్టి క్యారెట్ పెట్టినా కూడా చాలా బాగుంది కలర్ఫుల్ గా. ఎస్. సో అదే స్లైసెస్ మనం కొంచెం అలా తిరిగేసి పెట్టేస్తున్నాం. ఓకే, ఓకే, వావ్, ఫ్లవర్ షేప్ లో వచ్చేసింది, చాలా బాగా కనిపిస్తుంది. సూపర్. ఓకే, మరి మొక్కజొన్న రవ్వ లడ్డూలు రెడీ అయిపోయాయండి. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. మొక్కజొన్న రవ్వ లడ్డు తయారు చేసే విధానం: ఒక పాన్ లో నెయ్యి వేసి మొక్కజొన్న రవ్వ వేసి వేయించాలి. ఒక బౌల్లో వేయించిన మొక్కజొన్న రవ్వ, పంచదార, యాలకుల పొడి, కరిగించిన నెయ్యి, జీడిపప్పు పొడి వేసి బాగా కలుపుకోవాలి. దీనిలో కొద్ది కొద్దిగా పాలు పోస్తూ లడ్డూల్లా చుట్టుకోవాలి. అంతే, మొక్కజొన్న రవ్వ లడ్డు రెడీ. నా లడ్డూతో నేను రెడీగా ఉన్నాను. సో రాజు గారు ఓకే, నేను కూడా రెడీ, తినేద్దాం. చాలా బాగుంది, చక్కగా. ఆ రవ్వ చిన్న రవ్వ కదా. అవునండి. కాబట్టి మనకి ఎక్కువ గట్టిగా లేదు, అది కూడా కొంచెం వేయించుకున్నాం కాబట్టి. వేయించుకుంటేనే మంచిది, అంటే మొక్కజొన్న కాబట్టి. మామూలు రవ్వ కంటే ఇది కొంచెం ఎక్కువగా వేయించుకోవాలి. అవును, బాగుంది. పంచదార తీపి సరిపోయింది సరిగ్గా, చక్కగా నేతి ఫ్లేవర్లో
కొంచెం జీడిపప్పు పొడి కూడా వేసాం కదా, అవును. అది కూడా తెలుస్తుంది. అదే కొంచెం ఆ కమ్మదనం ఉంది. అది నేను అనుకుంటున్నాను ఇది వేయించడం వల్ల కొద్దిగా ఇది వచ్చినట్టు, వేయించడం వల్ల కొంచెం వస్తుంది, అలాగే జీడిపప్పు పొడి వల్ల కూడా బాగుంది. రాజు గారు చక్కగా కొంచెం వీటికి కూడా పని పెట్టాలి అప్పుడప్పుడు మనము. ఇలాంటివి తింటుంటేనే అలా అవుతాయి. ఎందుకంటే ఇదివరకు అయితే ఆ జీళ్లు ఇలాంటివన్నీ కొద్దిగా కరకరలాడుతుంటే ఈ గమ్స్ కి అలాంటివి ఏవి దొరకట్లేదు. సో హ్యాపీగా ఇలాంటివి చేసుకుంటే మనకు అందుబాటులో ఉన్న వాటితో చక్కగా మనం కొంచెం దీనికి కూడా ఎక్సర్సైజ్ ఇవ్వచ్చు అనమాట. బాగుంది రాజు గారు, వెరీ టేస్టీ. థ్యాంక్ యూ. ఓకే, సో చక్కగా మేము లడ్డూలు టేస్ట్ చూడటం అయిపోయింది. ఇంక మీరు లేట్ చేయకుండా చిట్కా చూసేయండి. ఇప్పుడు మీకోసం ఎన్టీఆర్ మసాలా వారి చిట్కా. కమ్మటి బిర్యానీ అంటే చాలా మంది లైక్ చేస్తారు కదా, మరి తయారు చేసుకోవడంలోనే చిక్కంతా వచ్చి పడుతుంది. ఎందుకంటే ఎంత బాగా తయారు చేద్దామన్నా కూడా కొన్నిసార్లు పొరపాటు అయిపోతూ ఉంటుంది. బాగా తయారు చేయడానికి రకరకాల పద్ధతులు ట్రై చేస్తూ ఉంటాం. ఈ పద్ధతి కూడా ట్రై చేయండి, మంచి రిజల్ట్ ఉంటుంది. బిర్యానీ ఉడికేటప్పుడు అందులో కొద్దిగా నిమ్మరసం యాడ్ చేసి ఉడికించాలి. ఇలా చేసినట్లయితే పొడి పొడిగా మంచి టేస్టీగా ఉండే బిర్యానీని తయారు చేసుకోవచ్చు.